హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామనంటే బూపియాంగ్ జంపాంగ్ స్ట్రీట్ అని చెప్పేసి ఇది బూసాన్లో ఉంటుంది. ఈ స్ట్రీట్ పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదే ఆ స్ట్రీట్. సో ఈ స్ట్రీట్లో అయితే మనం ఉన్నాము. అండ్ ఇక్కడ నుండి మ్యాగ్నెట్ కేఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది బీటీఎస్కి చాలా ఇష్టము అండ్ ఒక పర్సన్ వాళ్ళ డాడీ అన్నట్టు. అది అక్కడికి వెళ్ళాక ఆ స్టోరీ చెప్తా. సో అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా అటు సైడ్ వెళ్ళేసి అటు సైడ్ నుండి నిన్న మనం నగేష్ బ్రో తెలుసు కదా మొన్న, సో అక్కడ ఉన్నాం కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ నుండి ఉల్సాన్ వెళ్ళాలి. సో నాకు కొంచెం లగేజ్ అక్కడే ఉంది. అండ్ నైట్ అయితే ఇక్కడ హాస్టల్లో పడుకున్నాను. హాస్టల్ అంటే మంచిగా 2 బెడ్లు ఉన్నాయి. సో పడుకున్నా. అండ్ ఒక కొరియన్ వ్యక్తి కూడా నిన్న చాలాసేపు మాట్లాడుండే. కానీ నైట్ అండ్ అందరి ముందు అందరి పైన ఫేస్ పైన మనం కెమెరా పెట్టడానికి అలా ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు నేను వాళ్ళతోటి కన్వర్జేషన్ చేసేది ఫేసులు చూపెట్టకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక మీడియాలో న్యూస్ వస్తే అందులో ఉన్న విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే విక్టిమ్స్ ఓకే, ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీడియాలో కనబడే అందరి ఫేసులు కూడా మొత్తం బ్లర్ చేసి, సో ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళే మాత్రమే చూపుతున్నారు. ఇక్కడ ఒక రూల్ ఉందంట, పబ్లిక్గా ఫేసెస్ అయితే రివీల్ చేయకూడదు, పెట్టకూడదు, ఎవరిది కూడా పబ్లిక్ వీడియోలు తీయకూడదు అని చెప్పేసి. ఆ సౌత్ కొరియాలో మెయిన్ 2 సిటీలు అయితే చాలా పెద్దవి. ఒకటి సోల్ అంటారు వీళ్ళు సియోల్ని, అంటే దాన్ని అలా ప్రనౌన్స్ చేస్తారు. అది బూసాన్ యొక్క క్యాపిటల్ సిటీ. ఇది వచ్చేసి సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ సిటీ సోలు. ఇది వచ్చేసి బూసాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వచ్చేసి వాన్లు ఉంటాయి. అండ్ ఇక్కడ ఏదో మ్యూజిక్ వస్తుంది, అది కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది కావచ్చు, చూద్దాం మళ్ళీ. వాన్ ఉంటుంది. ఆ వాన్ వచ్చేసి ఏంటి అని అంటే వీళ్ళ యొక్క కరెన్సీ వాను. మన 100 రూపాయలు వీళ్ళకు, మన 60 రూపాయలు వీళ్ళకు 1000 రూపాయలతో సమానం అన్నట్టు. మన 600 ఇస్తే వీళ్ళ 10,000, మనం 6,000 ఇస్తే వీళ్ళవి ఇంకా మీరు ఆలోచించండి 1,00,000 రూపాయలు అన్నట్టు. అట్లా కౌంట్ ఉంటుంది. కానీ ఎకానమీ కరెన్సీ తక్కువ ఉన్నంత మాత్రాన వీళ్ళు పూర్ అనుకోవద్దు. వీళ్ళ ఎకానమీ చాలా పెద్దది. అండ్ వీళ్ళు చాలా ఇక్కడ దగ్గర చాలామంది బిలియనీర్లు కూడా ఉన్నారు. కరెన్సీ తోటి సంబంధం లేదు, బట్ వీళ్ళ ఎకానమీ అండ్ వీళ్ళ కంపెనీస్ ఇవన్నీ స్ట్రాంగ్. వీళ్ళ కంపెనీస్ తెలుసు కదా మీకు ఏమేమి ఉన్నాయో, కియా కానీ, హ్యుందాయ్ కానీ, అండ్ ఎల్జీ కానీ, శాంసంగ్ కానీ, చాలా పెద్ద ఉన్నాయి. అంటే తెలంగాణ మొత్తం ఎంతున్నా అంతే ఉంటుంది. ఈ కంట్రీ కూడా అంత చిన్నది. సరే పదండి. సో ఇది వచ్చేసి వీళ్ళ యొక్క బూసాన్ రోడ్స్ అండ్ వీళ్ళ కన్స్ట్రక్షన్స్. మన మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి కొనియర్రా, మొత్తం ఈ గడ్డల రోడ్ మీదకి వెళ్ళి పోవాలి. సో ట్రాక్ ఇది మొత్తం సైకిల్ ట్రాక్ అయితే కాదు, వాకింగ్ ట్రాకే. ఈ ట్రాక్లోనే మనం వెళ్ళాలి. అండ్ ఇక్కడ మెయిన్గా 2 మ్యాప్లు అయితే ఉంటాయి. మన గూగుల్ మ్యాప్ అసలు పనిచేయదు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నేవర్ కకోవా అని చెప్పేసి 2 మ్యాప్లు ఉంటాయి. సో వీళ్ళకి కూడా సపరేట్గా ఇప్పుడు మనమైతే అన్ని యాప్స్ని ఆఫ్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఎట్లా మనకు ఒకవేళ మనకు గూగుల్ లేదనుకోండి, ఇంకా మనకు ఫోన్ వాడడం అనేది వేస్ట్ అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. ఇలా గూగుల్ కనుక బ్యాన్ చేసింది అనుకోండి, ఎనీ సిచ్యువేషన్స్లో ఇండియాలో గూగుల్ పనిచేయట్లేదు, బ్యాన్ చేసిండ్రు వాళ్ళు నేను ఈ సిచ్యువేషన్స్లో వల్ల. సో అప్పుడు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. కానీ ఈ కంట్రీస్లో ఎలా తెలుసా, వీళ్ళకి సపరేట్ సర్వర్లు అండ్ వీళ్ళకి సపరేట్గా యాప్లు. ఇప్పుడు చూడు వాట్సాప్ వాడరు వీళ్ళది సపరేట్ ఒకటి ఉన్నది. అండ్ ఇప్పుడు చైనాలో వీచాట్ ఉన్నదా, అండ్ జపాన్లో లైన్ ఉన్నదా, అండ్ మనం టెలిగ్రామ్ ఉన్నదంటాం. మన టెలిగ్రామ్ మనది కాదు, అది కూడా ఒక పెద్ద గాసిప్. అది రష్యాది ఏమో టెలిగ్రామ్, ఓకేనా. అండ్ ఇట్లా మనకు ఒక యాప్ అంటూ ఏది మనం క్రియేట్ చేయలేదు. అండ్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లేకుంటే మనకు ఒక మ్యాప్ ఒకటైతే లైక్ తయారైంది. అట్లా ప్రతి కంట్రీలో వాళ్ళకి సంబంధించిన యాప్స్, వాళ్ళకి సంబంధించిన బ్రాండ్స్ను వాటిని మాత్రం వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కానీ మనం మాత్రమే మనం ఊరి మీద ఉన్న అన్నీ ఆఫ్ చేసుకుంటాము. దీనివల్ల ఏంటంటే వీళ్ళ యొక్క ఎకానమీ వీళ్ళకే ఉంటుంది. మన యొక్క అంటే ఇప్పుడు చాలా వరకు మన స్వదేశీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరము లేనే లేదు. సో ఇలా చాలా విషయాలలో వీళ్ళు వాళ్ళ యొక్క మన దేశం మీద మనకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. మనము నా భారతదేశం అని చెప్పేసి చాలా చేస్తాం, కానీ వాడేటి మొత్తం వేరే వాడతాం. ఎందుకు వేరే వాడతామంటే, ఎందుకంటే మన దగ్గర కొత్తవి ఇన్నోవేషన్స్ వస్తే వాడిని తొక్కడానికే చూస్తారు తప్ప వాడిని మోటివేట్ చేయడానికి, ఎంకరేజ్మెంట్ చేయడానికి ఎవరైతే చూడరు అన్నట్టు. సో అట్లా మనం చాలా వరకు వెనుకబడిపోతాం అన్నమాట. సో ఇంకొకటి ఇట్లా చాలా కొత్తవి వచ్చినప్పుడే మనము అండ్ ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తాము. అండ్ మనకు ఉండాలి, పక్కన దాని గురించి ఆలోచించకుండా. సో వీళ్ళ యాప్స్ ఇక్కడ చూడండి, ఇంత చిన్న కంట్రీ మహా అంటే నేను అప్పుడే చెప్పిన చిన్నది ఇది.
ఇంత చిన్న కంట్రీలో ఎన్నో ఉంటాయి. అంటే ప్లేస్ కూడా లేదు ఇక్కడ పంటలు పండించుకోవడానికి. ఈ కొండలల్లో మినిమము ఒక 100 కిలోమీటర్లు రోడ్ వేయాలంటే వీళ్ళు దగ్గర ఒక 10 గుట్టలను తవ్వాలి. అంత తవ్వినా కూడా చాలా నీట్ రోడ్లు. మనము ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే మన దాంట్లో కూడా చాలా నీట్ రోడ్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క దగ్గర గుంతలు అలానే ఉండిపోతాయి. చాలా యాక్సిడెంట్ ఇట్లా అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా మనము కొంచెం పెట్టుకొని మనం కూడా చాలా అడ్వాన్స్డ్గా వెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే నేనైతే చెప్తున్నా. అండ్ నేను ఇప్పుడు కంపేర్ చేస్తున్నా అంటే మనది చిన్నది మనది తక్కువదని కాదు, కంపేర్ చేస్తున్నా అంటే మనం కూడా ఈ విధంగా చూసే కదా మనం నేర్చుకుంటాం. ఒకరిని మన తల్లిదండ్రులను చూసి మాటలు నేర్చుకున్నాం, నడవడిక నేర్చుకున్నాం. సో అట్లనే మనల్ని చూసి ఎన్నో దేశాలు ఎన్నో నేర్చుకున్నాయి. అదేవిధంగా మనం వేరే దేశాలను చూసి కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి నేను చెప్తున్నాను. చూడండి, ట్రాఫిక్ సిగ్నల్ ఇట్లా పడ్డాయంటే నెంబర్ వాళ్ళు డైరెక్ట్గా అంటే అసలు దాటరు అండ్ వాటిని ఒబే చేస్తారు. అంటే మనుషులే మారాలి. నేను చెప్తున్నా ఏంటంటే మనుషులే మారాలి. దేశం మంచిదే, కానీ మనుషులు ఎప్పటికీ ఆ సిస్టమ్ని చెడగొడతారు. ఆ సిస్టమ్ మనుషులు పాటిస్తే మన దేశం కూడా చాలా నీట్గా డెవలప్ అవుతూ పోతూ ఉంటుంది. గుట్కాలు ట్రైన్లలో ఊంచడము, వాష్రూమ్స్ అన్నీ ఖరాబ్ చేయడము, లేకుంటే వాష్రూమ్ గోడల మీద రాతలు రాయడము, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఇలాంటివన్నీ మనుషులే కదా చేసేది. ఒకటి మంచిగా ఉంటే, ఇప్పుడు ఒక గోడ మంచిగా నీట్గా ఉంటే లవర్స్ పేరు రాసుకొని వస్తారు. అంటే దాన్ని చెడగొట్టడము ఇలాంటివన్నీ చేయడము మనుషులు చేసేటివే కదా. దాని గురించి మాట్లాడుతున్నాను. ఒక్కటి మాత్రం చెప్తా ఫ్రెండ్స్, కొరియాలో ఏ చిన్న ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా మ్యాక్సిమం ఇలా సైకిల్ నెట్టుకుంటే పోవాలి, తొక్కుకుంటూ పోలేము. ఎలివేషన్ మాత్రం చాలా పీక్ ఉంటుంది, ఎక్కి సావాలి. సైకిల్ అస్సలు ప్రిఫరబుల్ కాదు కొరియాలో, ఒక్కటైతే చెప్తా. అందుకే కొరియాలో మీకు సైకిల్స్ కనబడదు, 2 వీలర్స్ ఎక్కువ కనబడతాయి అండ్ కార్లు. అస్సలు మీరు చూడరు కొరియాలో సైకిల్స్, 1-2 కూడా చూడరు. ఎందుకంటే ఇది సిచ్యువేషన్ కాబట్టి. మాయా జిమ్కెళ్ళి మాయా అన్నట్టుంది నా పరిస్థితి. క్రేజీ అసలుకి. చూసారు కదా డౌన్ ఎట్లుందో. ఈ మ్యాగ్నెట్ కెఫేకి పోవాలంటే అట్లనే పోవాలంట. చాలా పెద్ద కొండ ఉంది లేండి, దాని గురించి ఎందుకు లేండి. కానీ హాయ్ ఫ్రెండ్స్, దూలు తీరిపోతుంది ఫ్రెండ్. ఓన్లీ బీటీఎస్ వాళ్ళ కోసమే పోతున్నది, లేకుంటే అస్సలే పోకపోతుంది వీడియో. సో వచ్చేసాము. ఇప్పటిదాకా సైకిల్ రూట్లో పెట్టుకున్నాను నేను. అసలు సైకిల్ రూట్ మొత్తము అసలు పని చేయలేదు. సో దట్ ఇంకా నాకు తప్పలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. కార్ రూట్ పెట్టుకున్నా. సో కార్ రూట్ పెట్టుకుంటే వచ్చేసింది అండ్ లొకేషన్. అండ్ వన్ మోర్ థింగ్, మ్యాగ్నెట్ కేఫే క్లోజ్ ఉందా? ఓ మై గాడ్, కాఫీ షాప్ ఇది మ్యాగ్నెట్. సో కాఫీ అండ్ బేకరీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్లీ మీరు చెప్పిన అండ్ మ్యాగ్నెట్ కెఫేకి అయితే వచ్చాను. ఇది ఎవరిది ఏంటిది అసలు అది ఎంత నేను కూడా తెలుసుకుందామని అనుకుంటున్నా. సో మన సిటీ అయితే ఇక్కడ ఉంది, లోపలికైతే వెళ్తున్నా. సో ఫైనల్లీ వచ్చేసాము అండ్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి అని అనుకున్నా. కానీ చాలామంది ఏం చేశారంటే ఐస్డ్ అమెరికానో తీసుకో అని చెప్పారు. సో కాబట్టి ఐస్డ్ అమెరికానో ఏంటో చూసేసి తీసుకుందామని చూస్తున్నాం. ఐస్డ్ అమెరికానో. 핫랑 마일드 온도 있는데. 어? 핫 dark and mild. 커피 빈. 커피 빈 dark and mild. Two kinds మైల్. సో ఇదేంటో చూద్దాము. అండ్ 5000 అంటే 5 6 1.
300 మెసేజ్ చేయమంటుంది కార్డు. ఓకే, యాక్సెప్టెడ్, డన్. థ్యాంక్ యూ. సో వీళ్ళ దగ్గర ఎట్లుంటుంది అంటే ఇది ఇస్తారు, మనం ఎక్కడైనా పోయి కూర్చోవాలి. ఇది రింగ్ అవుద్ది, రింగ్ అయినప్పుడు వచ్చేసి మనం ఇది తీసుకోవాలన్నట్టు. సో అమెరికానో ఎక్స్ప్రెసానో అని చెప్పేసి మనం లాటే తాగడమే ఎక్కువ నేను చాలాసార్లు, కానీ ఇది మాత్రం చాలా తక్కువ సార్లు తాగినా. నేను ఎంత బిజీ ఉంటుందో ఇది అనుకున్నా, అంత బిజీ ఏం లేదు, బట్ ఉంది, ఎంతో కొంత ఉంది, బట్ బాగా బిజీ ఏం లేదు. నేను ఇంటర్నేషనల్ ట్రావెల్ కార్డ్ వాడుతున్నా, ఐసిఐసిఐ ట్రావెల్ కార్డు. సో అదేం చేస్తుందంటే మనకు చాలా నీట్గా మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఎక్కువ శాతం. బట్ సురేందర్ బ్రో దగ్గర అయితే తీసుకున్నా, మన కీర్తి కొరియా వాళ్ళు ఉన్నారుగా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నాం, 3 లక్షల రూపాయలు. సో అంటే 20,000 రూపాయలు అన్నట్టు అయ్యన్న. సో చూసారా, ఇది అలారం వచ్చింది మీ కాఫీ రెడీ అయిందని చెప్పేసి. సో దీని ఇట్లనే పట్టుకొని పోయి ఇది చేయాలి. థ్యాంక్ యూ. అండ్ మన కాఫీ వచ్చింది, తీసుకొని పోదాం. ఇది 300 రూపాయలు. ఇది ఎట్లుందో నాకు తెలియదు. అండ్ కాఫీ తాగడం తక్కువ, మనది చాయ్ బ్యాచ్ కదా, సో కాబట్టి కాఫీ తాగడం తక్కువ. అండ్ ఇది మెల్లమెల్లగా తాగుతూ ఉంటారు కూర్చొని. బాగానే ఉంది, చేదుగా భలే ఉంది. ఐ లవ్ దిస్ కాఫీ, దిస్ టైప్ ఆఫ్ కాఫీ. పాలు ఉండవు, జస్ట్ కాఫీ బీన్స్ తోటి. సో ఇప్పుడు మనం ఉన్నాం కదా కెఫేలో, కొన్ని విషయాలు అయితే చూపెట్టాలి. అండ్ కెఫేలో ఎలా ఉంటుందంటే, సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక వీళ్ళకి సంబంధించిన ఆల్బమ్ లాగా అన్నట్టు. జస్ట్ లుక్ ఎట్ ఇట్ విత్ యువర్ ఐస్ అంట. అండ్ ఇగో ఇక్కడ చూసిరా ఏమున్నది, ఐ హోప్ యు ఆర్ ప్రేషియస్ పర్సన్ అని చెప్పేసి ఒకటైతే రాసిరు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ కొంచెం ఆర్ట్స్ ఉన్నాయి అండ్ దీనిపైన మొత్తం కూడా. అండ్ వీళ్ళకి ఏంటంటే ఇగో ఒక లెటర్ బాక్స్ ఉన్నది. హాయ్ జిమిన్, సీ యూ ఇన్ 2025, హోప్ యూ కెన్ కమ్ ఏంటది బెస్ట్ అగైన్ అట ఇన్ ఫోన్ టెల్ మీ, హాయ్ జిమ్, ఐ మిస్ యూ సో మచ్. ఇట్లా రాసిరు. జిమిన్ వీళ్ళందరూ వచ్చేసి ఆర్మీకి వెళ్ళారంట. వీళ్ళు చాలా కష్టపడి ఒక ఫ్యాన్ బేస్ని అయితే ఏర్పరచుకున్నారు, ఒక స్ట్రీట్ సింగర్స్ అట్లా. కానీ కొరియన్లో వీళ్ళు చాలా చేసిరు. అండ్ ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా వీళ్ళని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. సో అండ్ వీళ్ళ గురించి చాలా ఉన్నది. అండ్ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిరంటే మొత్తం కొరియన్ వాళ్ళ యొక్క ఫ్యాన్స్, బీటీఎస్ ఫ్యాన్స్ మాత్రమే వస్తారు అన్నట్టు. ఇక్కడ చాలా ఫుడ్ అవి ఉంటాయి. అండ్ వీళ్ళు యూజ్ చేసినవి అండ్ కొన్ని సామాన్లు కూడా ఉంటాయి. ఇక చూసుకోవచ్చు మీరు ఇక్కడ క్యాప్ కానీ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఒక క్యాప్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా రకాల టీషర్ట్స్ అవి ఉంటాయి. ఇక్కడ మ్యూజిక్ పెట్టారు. సో కాబట్టి మ్యాక్సిమం కూడా ఇక్కడ మనకు స్కెచ్ బుక్, ఇక్కడ స్కెచ్ బుక్ దగ్గర ఉన్నది. అండ్ ఇక్కడ మనం ఏమైనా స్కెచెస్ వేయాలనుకుంటే స్కెచ్ కూడా వేసేయచ్చు అన్నట్టు. సో చూడండి ఇట్లా ఎన్ని రకాల స్కెచెస్ వేసారో చూసిరా మీరు, ఇవన్నీ స్కెచెస్ ఇవన్నీ కూడా. సో ఇట్లా ఇగో చాలా రకాలవి. అండ్ సియోల్ కొరియా, బీటీఎస్ ఇగో బుక్కు, కానీ మొత్తం ఈ కొరియన్లో ఉంది బుక్. అండ్ ఇక్కడ చాలా రకాలు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వీళ్ళకి సంబంధించిన బట్టలు కానీ, వీళ్ళ కేఫే కానీ, ఇది వాళ్ళ నాన్న కేఫే అంటే అతని కేఫే అన్నట్టు, వాళ్ళు యూజ్ చేసిన సెకండ్ హ్యాండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇదంతా ఒక లైక్ కెఫే, ఇదంతా ఒక సంబంధించింది అన్నట్టు. అండ్ వీళ్ళకి జిమిన్ వాళ్ళకి సంబంధించింది అన్నట్టు. సో ఇంకా ఇక్కడ నుండి అయితే నేను వెళ్ళడం జరుగుతుంది. అండ్ చూద్దాము ఇంకేమేమి ఉన్నాయో ఇక్కడ అని అనుకున్నా, కానీ మొత్తం ఇవే ఉన్నాయి. సో ఇక్కడ నుండి వెళ్ళేసి ఇంకా బయలుదేరిపోతాను నేను. అండ్ బై బై, ఆల్ ఆఫ్ యూ. సో కెఫే మీకు నచ్చింది కదా, అండ్ వీడియో కూడా నచ్చింది కదా. మీ అందరికి నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ బీటీఎస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో అతను ఇట్లా పోతుంటే కారులోకి వెళ్ళి ఇట్లా బాటిల్ బయట పెడితే తీసుకున్నాను. అండ్ బాయ్ అని చెప్తున్నాను. రియలీ నైస్ పీపుల్. ఫస్ట్ టైం చైనా తర్వాత మళ్ళీ కొరియాలో, ఓకే సారీ జపాన్లో కూడా జరిగింది ఇలా. సో ఫైనలీ అండ్ ఇవాళ కెఫే నుండి అయితే ఇంటికి వెళ్తున్నా. వెళ్ళే దారిలో మన వాళ్ళు కలిసిర్రు. సో వీళ్ళు మన తెలుగు వాళ్ళే అన్నట్టు. అండ్ వీళ్ళు వచ్చేసి వెన్నెల, అండ్ తను వచ్చేసి విజయవాడ, శ్రీనివాస్, తను వచ్చేసి నిర్మల్, షణ్ముఖ్ ఫ్రమ్ అండమాన్ నికోబార్. సో వీళ్ళనైతే కలిసాను అండ్ చాలా హ్యాపీగా ఉంది. చాలా మాట్లాడుకున్నాం మేము. అండ్ వీళ్ళకి కూడా చాలా రోజుల తర్వాత, అంటే కొరియాకి అందరూ ఫ్లైట్లలో వస్తారు.
సైకిల్ మీద నేను ఒక్కనే కావచ్చు వచ్చి ఇక్కడ దాకా వచ్చి కలిసి ఇవన్నీ కూడా యా అండ్ చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా ఇక్కడ నుండి అయితే దగ్గరలో ఉన్న రూమ్కి అయితే వెళ్ళిపోతా. థ్యాంక్ యూ అన్న, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోద్ది. బాయ్ బాయ్.